సహస్ర, అంబిక ఇద్దరూ కలిసి చేసిన కుట్ర వల్ల ముత్తైదులు ఎవరు కూడా తాంబూలం తీసుకోవడానికి రాకపోవడంతో లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు వస్తా కాలనీలో ఉన్న ఆడవాళ్లను పిలవడానికి వెళ్ళడంతో ఆ ఆడవాళ్ళు కూడా లక్ష్మి ఇచ్చే తాంబూలాన్ని తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఇక లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు యమున, అమ్మ లక్ష్మి, ముందైతే నువ్వు ఆ పెద్దావిడకు తాంబూలం ఇవ్వు, తర్వాత వస్తా కూడా ఉంది కదా, వస్తాకి తాంబూలం ఇవ్వు, తర్వాత వదినను కూడా పిలుద్దాము, అలా ముగ్గురు ముత్తైదులకు నువ్వు తాంబూలం ఇచ్చిన దానివి అవుతావు అని చెప్పి యమున అంటూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి లక్ష్మి ముందుగా పెద్దావిడ రూపంలో వచ్చిన అమ్మవారికి తాంబూలం ఇస్తుంది. ఇక అలా తాంబూలం ఇచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వస్తా కూడా తాంబూలం ఇచ్చి వస్తా దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇప్పుడు పద్మాక్షి అక్కను కూడా నేను పిలుచుకొని వస్తాను, అక్క కూడా నువ్వు తాంబూలం ఇస్తే ముగ్గురికి తాంబూలం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి వస్తా వెళ్ళి పద్మాక్షిని పిలుచుకొని వస్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి బయటకు వస్తూ ఉంటే అప్పుడు సహస్ర, ఏంటమ్మా ఇప్పుడు నువ్వు దాని దగ్గర తాంబూలం తీసుకుని దాన్ని ఆశీర్వదిస్తావా అని చెప్పి అంటూ ఉంటే, చాచా నేనెందుకు అలా చేస్తాను, ఇప్పుడు చూడు ఏం చేస్తాను, దానికి బుద్ధొచ్చేలాగా చేస్తాను అని చెప్పి పద్మాక్షి బయటకు వస్తుంది. రామ్మ, నువ్వు తాంబూలాన్ని తీసుకొని ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తే సుమంగళి వ్రతం పూర్తవుతుందని చెప్పి పెద్దావిడ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి తాంబూలం తీసుకుని వచ్చి పద్మాక్షి చేతికి ఇస్తూ, అమ్మ దయచేసి ఈ తాంబూలాన్ని తీసుకొని నన్ను ఆశీర్వదించండి అమ్మా, నా మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, నా మాంగళ్యానికి వచ్చిన సమస్యలు తొలగిపోవాలని దీవించండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు పెద్దవిడ కూడా, అవునమ్మా నీకు కనుక ఇప్పుడు ఆ అమ్మాయి తాంబూలం ఇస్తే ముచ్చటగా అది 3వ తాంబూలం అవుతుంది, తీసుకో అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి ఒక్కసారిగా ఆ తాంబూలాన్ని విసిరి కొడుతుంది. పద్మాక్షి తాంబూలాన్ని విసిరి కొట్టడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక విహారి ఉగ్ర రూపంతో, అసలు మీరు ఏం చేస్తున్నారు అత్తయ్య, ఎందుకు ఇప్పుడు లక్ష్మి ఇచ్చే తాంబూలాన్ని విసిరి కొట్టారు అని చెప్పి అంటూ ఉంటే, అది ఇచ్చే తాంబూలాన్ని నేను తీసుకోవడం ఏంటి విహారీ, అసలు దీనివల్ల నాకు నా కూతురికి ఇప్పటి వరకు ఏం మంచి జరిగిందని, దీనివల్ల ప్రతిసారి నా కూతురు పెళ్ళి ఆగిపోతూనే ఉంది, అది బాధపడుతూనే ఉంది, ఇటువంటి దాన్ని నేను ఆశీర్వదిస్తే అప్పుడు నా మాంగళ్యానికి ఏదైనా సమస్య రావచ్చు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అత్తయ్య అంటూ విహారీ గట్టిగా అరుస్తాడు. మా అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పేముంది బావా, ఈ లక్ష్మి ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగుపట్టిందో అప్పటి నుండి ఈ ఇంట్లో అన్నీ కూడా సమస్యలే, ఇటువంటి దాన్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వదించిన వాళ్ళకు కూడా కీడు జరుగుతుంది అని చెప్పి, పదమ్మ మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామంటూ సహస్ర పద్మాక్షిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మ, ఇంకొక ముత్తైదుకి నువ్వు తాంబూలం ఇవ్వలేకపోతే అప్పుడు నీ పూజ ఫలించదు, పూజ చేసిన ఫలితం దక్కదు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడ కూర్చొని ఉన్న పెద్దావిడ, బాధపడకు తల్లి, నువ్వు నిర్మలమైన మనసుతో ఆ అమ్మవారిని వేడుకో, ఆ అమ్మవారే నీకు ఏదో ఒక దారి చూపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మనసులో ఆ అమ్మవారిని స్మరిస్తూ, తల్లి నా భర్త క్షేమం కోసం నేను ఈ సుమంగళి వ్రతాన్ని చేస్తున్నాను, ఇంకొక ముత్తైదుకి తాంబూలం ఇస్తే నాకు వ్రత ఫలితం దక్కుతుంది, నువ్వే ఏదో ఒక మార్గం చూపించు తల్లి అని చెప్పి అలా లక్ష్మి అమ్మవారిని వేడుకుంటూ ఉంటే ఇక అప్పుడే అటువైపుగా కూరగాయలు అమ్ముకునే ఆవిడ వస్తూ ఉంటుంది. ఇక అలా ఆ కూరగాయలు అమ్ముకునే ఆవిడ అటువైపుగా రాగానే లక్ష్మి పరిగెత్తుకుంటూ గేటు దగ్గరికి వెళ్ళి అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మగారు కూరగాయలు కావాలా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, కాదమ్మా నేను సుమంగళి వ్రతాన్ని చేస్తున్నాను, మీరు వచ్చి నన్ను తాంబూలం తీసుకుని ఆశీర్వదిస్తారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో కూరగాయలు అమ్ముకునే ఆవిడ, అమ్మగారు నేను మిమ్మల్ని ఆశీర్వదించడం ఏంటమ్మగారు, వద్దులేండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, మరేం పర్వాలేదమ్మా, ఆస్తులు అంతస్తులు ఈ పూజకు ముఖ్యం కాదు, ఎంత నిర్మలమైన మనసుతో ఆశీర్వదిస్తున్నారా అనేదే ముఖ్యం,
నాకు అటువంటి పట్టింపులు ఏమీ లేవు రండి అంటూ లక్ష్మి ఆ కూరగాయలు అమ్ముకునే ఆవిడ్ని లోపలికి పిలిచి ఆవిడకు తాంబూలం ఇచ్చి ఆవిడ కాళ్ళకు నమస్కరించి తన దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్షింతలు వేయించుకుంటుంది. అమ్మ, మూడవ ముత్తైదు కూడా మీరు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ సుమంగళి వ్రతం పూర్తయినట్టే అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక వచ్చిన పెద్దావిడితో, అమ్మ దగ్గరుండి నా చేత ఈ వ్రతాన్ని చేయించారు, నేను డీలా పడిపోయినప్పుడు దగ్గరుండి ధైర్యం చెబుతూ ఈ వ్రత ఫలితం నాకు దక్కేలాగా చేశారు, చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి పెద్దావిడకి చెబుతూ ఉంటే, అయ్యో పర్వాలేదు తల్లి, నేను చెప్పాను కదా నువ్వు నా కూతురు లాంటి దానివని, అందుకే నీ కోసం నేను ఇదంతా చేశాను, నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి పెద్దావిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. విహారీ కూడా ఎంతో బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఉదయం నుండి ఉపవాసం ఉండడంతో తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడు వస్తా వచ్చి, అమ్మ లక్ష్మి, వ్రత ఫలితం దక్కాలని చెప్పి ఉదయం నుండి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, ఇప్పుడు ఎలాగో వ్రతం అయిపోయింది కదా, ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు అని చెప్పి వస్తా లక్ష్మికి మంచినీళ్ళు తాగిస్తుంది. తర్వాత అందరూ కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు. పద్మాక్షి లక్ష్మి మీద కోపంతో ఊగిపోతూ అలా సోఫాలో కూర్చొని ఉంటుంది. ఇక ఇంతలో పద్మాక్షి ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో తను ఎంత ప్రయత్నించినా కూడా తన చెయ్యి పని చేయదు. అలా ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే చెయ్యి పని చేయకపోవడంతో, సహస్ర నా చెయ్యి పని చేయడం లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అసలు ఉన్నట్టుండి నా చెయ్యి పని చేయకపోవడానికి కారణం ఏంటని చెప్పి పద్మాక్షి భయంతో కేకులు వేస్తూ ఉంటే, నువ్వేం కంగారు పడకత్తయ్యా, నేను డాక్టర్ని పిలుస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు డాక్టర్ వచ్చి పద్మాక్షి చేతిని చెక్ చేసిన తర్వాత, మీ చేతికి పెరాలసిస్ వచ్చింది, ఇప్పుడు మీకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే చేతితో పాటు కాళ్ళకు కూడా పెరాలసిస్ వస్తుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో పద్మాక్షి, లేదు డాక్టర్, ఎటు పరిస్థితులను అలా జరగడానికి వీల్లేదు, రేపు నా కూతురు పెళ్ళుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, మీరు ఈ కండిషన్లో ఉండగా మీ కూతురు పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేరు, మీకు నయం అవ్వడానికి కనీసం 1 రోజులైనా పడుతుంది, 1 రోజుల పాటు మీరు టైంకి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మరోపక్క సహస్ర, అసలు బావకి నాకు రేపు పెళ్ళి జరిగిపోతుందేమో అనుకుంటే ఇలా జరిగిందేంటి అని చెప్పి అనుకుంటూ, లేదు డాక్టర్, ఎలాగైనా సరే మా మమ్మీ నార్మల్ మనిషి అవ్వాలి, ప్లీజ్ డాక్టర్ ఏదో ఒకటి చేయండి అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా చాలా కష్టం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక అప్పుడు సహస్ర లక్ష్మి మీద మండిపడుతూ లక్ష్మి మీద చెయ్యి చేసుకోబోతూ, ఇదంతా దీనివల్లే జరిగింది, ఇది ఇంట్లో పూజ చేసిందో లేదో మా అమ్మకి ఇలా అయింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అప్పుడు వస్తా మధ్యలో, లక్ష్మి ఏం చేసింది సహస్ర, అసలు తప్పంతా అక్కదే, అమ్మవారి పవిత్రమైన తాంబూలాన్ని అక్షింతలను విసిరి కొట్టింది, అందుకే అక్క చేతికి ఇలా అయింది అని చెప్పి వస్తా అంటూ ఉంటే, అప్పుడు విహారీ కూడా వస్తాకి సపోర్ట్ చేస్తూ, అవును అత్తయ్య అమ్మవారి అక్షింతలను తాంబూలాన్ని విసిరి కొట్టడం వల్లే ఇలా జరిగిందని చెప్పి అంటూ ఉంటాడు. వదిన, ఆ అమ్మవారిని తప్పైపోయిందని వేడుకో, అప్పుడు నువ్వు ఖచ్చితంగా మామూలు మనిషి అవుతావని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా పద్మాక్షికి పక్షవాతం రావడంతో విహారీ సహస్రాల పెళ్ళైతే మరొకసారి వాయిదా పడుతోంది. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.